ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలు. నిర్గమకాండం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మోషే చెప్పినటువంటి మరొక సాకుని చూస్తాం. నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అని వాళ్ళందరూ అంటారు అని ప్రభుతో సాకు చెబుతున్నాడు. ఇప్పుడు ప్రభు నీ చేతిలో ఉన్నది ఏంటని అడిగినప్పుడు అది కర్ర, నేల మీద పడేయమంటే పడేశాడు. వెంటనే మామయ్య. అప్పుడు ప్రభు నీ చేయి చాపి దాని తోకను పట్టుకోమన్నప్పుడు చేయి చాపి దాన్ని పట్టుకోను కానీ దాని తన చేతిలో కర్ర అయిపోయింది. అప్పుడు ప్రభు దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు అని చెప్పాడు. మరొక సూచన ప్రకటించారు. నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకోవాలి. అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వల్ల కలగలే. ఇప్పుడు ప్రభు ఈ చెయ్యి మరల నీ రొమ్మును ఉంచుకున్నప్పుడు చెయ్యిని మరల రొమ్మును ఉంచుకున్నాడు. ఆ రొమ్మును వెలుపలికి తీసినప్పుడు అది మిగిలిన శరీరం అయిపోయింది. ప్రభు అంటారు, మొదటి సూచిక బట్టి వాడు వినకపోతే వింటారు చెప్పారు. ఒకవేళ ఈ 2 సూచనలు వారి నమ్మకాన్ని మాట వినకపోతే నువ్వు కొంచెం నీళ్లు తీసుకుని ఏటిలో నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయాలి. అప్పుడు నువ్వు ఆ ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తం అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు మోషే. ప్రభువా, ఇంతకు ముందైనా నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి అయినా నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని అని చెప్తున్నాను. ప్రభు మానవులకు నోరిచ్చేదాడు, చెవిటివాడినే కానీ మోగవాడినే కానీ దృష్టి గలవాడిని కానీ గుడ్డివాడిని కానీ పుట్టించింది ఎవరు? నేనే కదా. వెళ్ళు, నేను నీ నోటికి తోడే ఉంటాను. నువ్వేం పలకాలో నేను నీకు బోధిస్తానని చెప్పారు. అయ్యో ప్రభువా, పంపదలిచిన వాడిని పంపు అంటాడు. నేను విడిచిపెట్టి ఉంటాడు. మోషే కోపడ్డాడు. ప్రభు మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతను బాగా మాట్లాడతాడు, ఎందుకు అతను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, అతను నిన్ను చూసి తన హృదయం సంతోషిస్తాడు, నువ్వు అతనితో మాట్లాడు, అతనికి నా మాటలు అందించు, నేను నీ నోటికి అతని నోటికి తోడే ఉంటాను, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధిస్తాను అని ప్రభు చెప్పాడు. అతను నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు, నీ చేతికార పట్టుకుని ఆ సూచక్రియలు చేయి అని ప్రభు చెప్పారు. ఆ తర్వాత మోషే బయలుదేరి తన మామగారు అయిన ఇతరుల దగ్గరికి వెళ్ళి, నేను ఐగుప్తులో నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు ఎలా ఉన్నారేంటో చూసి వస్తాను అంటే ఇద్దరు క్షేమంగా వెళ్ళని మోషేతో అంటారు. అప్పుడు ప్రభు, నీవు ప్రాణమును వెతికినటువంటి మనుషులంతా చనిపోయారు కాబట్టి నీవు ఐగుప్తుకు వెళ్ళి అని చెప్పి మిద్యాన్లో మోషేతో చెబుతాడు. మోషే తన భార్యను తన కుమారుని తీసుకుని గాడిదల మీద ఎక్కించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్తాడు. మోషే దేవుని కర్ర చేత పట్టుకుని వెళ్తాడు. ప్రభు అంటారు, ఈ ఐగుప్తుకు తిరిగి వెళ్ళిన తర్వాత నేను నీకు ఇచ్చినటువంటి మహత్కార్యాలన్నీ కూడా ఫరో ఎదుటే చేయాలి. జాగ్రత్త, ఫరో ఎదుటే చేయాలి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు జనులను పోనివ్వడు. నువ్వు ఫరోతో గట్టిగా చెప్పాలి, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు,
నన్ను సేవించినట్టు నా కుమారుని పోనమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి, ఒకవేళ నువ్వు పంపలేదో జాగ్రత్త, నీ జ్యేష్ఠపుత్రుని నేను చంపుతాను అని ప్రభు సెలవిస్తున్నాడని చెప్పి. తర్వాత అతను వెళుతున్నటువంటి మార్గంలో సత్రంలో ఉన్నప్పుడు యెహోవా అతను ఎదుర్కొని చంప చూశాడు. సిప్పోరా వాడిగల రాయి ఒకటి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదాల దగ్గర పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుగుటి అని చెప్పి అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టేశారు. సిప్పోర అంటే సున్నతిని బట్టి నాకు రక్త సంబంధమైన పెనుగుటి. ఆ తర్వాత మోషేని ఎదుర్కొనుటకు అరణ్యంలోకి వెళ్ళని అహరోనుతో ప్రభు చెప్తే, అతడు వెళ్ళి దేవుని పర్వతం ముందు అతను కలుసుకుంది, అతను ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు మోషే తను పంపినటువంటి యెహోవా పలుకుతున్న మాటలన్నీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నీ అహరోనుకు తెలిపించారు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేశారు. ప్రభు చెప్పిన మాటలన్నీ అహరోను వివరించారు. జనులు ఎదుట సూచక్రియలు చేశారు. జనులు నమ్మారు. ప్రజలందరూ అనుకున్నారు దేవుడు ఇశ్రాయేలును చూడవచ్చాడు, వాళ్ళ బాధలను కనిపెట్టాడు. ఈ మాటలన్నీ వాళ్ళు విన్నప్పుడు, మోషే అహరోను చెప్పిన మాటలన్నీ విన్నప్పుడు తలలోంచుకుని ప్రభువుకి నమస్కారం చేశారు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మోషే చెప్పిన 3వ సాకు దేవుడిచ్చిన జవాబును మనం చూస్తాం. మోషే చెప్పిన 3వ సాకు ఏంటంటే, మొదటి వచనంలో, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరు అని చెప్తున్నాడు ప్రభుత్వం. వెళ్లకుండానే, చూడకుండానే, వాళ్ళలా అనకుండానే మోషే ముందే చెప్పేస్తాడు. మోషే విధేయత చూపించలేదు, ఇంకా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళలేదు. కానీ వెళ్ళకుండానే వాళ్ళు చేయబోనది, ఇదిగో వాళ్ళు ఇలా చేస్తారు, నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అని తనే చెప్పేస్తారు. దాని అర్థం ఏంటి? నువ్వు అబద్ధికుడు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు, ఇలా మాట్లాడేస్తారు, నన్ను అబద్ధికుడిగా చూస్తారు అని ఇలా చాలామంది భక్తులు ఇలాగే చాలా విషయాల్లో ఇలాగే అడ్డు చెప్తూ ఉంటారు. తమ భర్త విషయంలోనూ, తమ పిల్లల విషయంలోనూ, కొంతమంది స్త్రీలు, సహోదరులు, కొంతమంది దేవుని పిల్లలు, వాళ్ళు మారండి, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అండి, వాళ్ళకి వేస్ట్. ఇంకా కొంతమంది ఏమంటారు కదా, పలానా ఊరికి సేవక, ఎందుకంటే అక్కడికి ఎవరంటారండి, ఎవరు వెళ్ళరండి, ఇలా చెప్తాం. వెళ్ళి చెప్పే కదా తెలుస్తుంది, చెప్పకుండా ఎలా తెలుస్తుంది? చెప్పకుండానే జరగబోయే దాని గురించి కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకేమి భవిష్యత్ జ్ఞానం తెలియదు కదా. అవిశ్వాస సహితమైపోయింది మాట. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా అనేకులు అనుమానిస్తారు, ప్రభువుని సంశయిస్తారు. అడిగితే దేవుడు ఆలకిస్తాడా, జవాబు వస్తుందా ఏంటి, రాదులే అని చాలాసార్లు వెనుకంజ వేస్తారు. ఇదంతా కూడా మన మనసులోకి సాతాను ద్వారా కలిగేదే. ఇదంతా కూడా మన పాప సంబంధమైనటువంటి హృదయ స్థితి అన్నమాట. కాబట్టి వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించుకుని, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం దేవునికి ప్రార్థిస్తే
ఇదే కదా ప్రభు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆలోచించండి, ప్రభు ఎప్పుడు కూడా వట్టి చేతులతో మనల్ని సేవకు కానీ దేనికి కానీ పంపించారు. తగిన శక్తిని, తగిన అధికారాన్ని ప్రభు మనకి ఇస్తారు. ఇక్కడ కూడా మోషేకు తగిన శక్తిని, మోషేకు ఒక అధికారాన్ని ఇచ్చి ఆయత్తపరుస్తూ ఉన్నారు. ఇంకా 2వ వచనంలో ప్రభు యెహోవా నీ చేతిలో ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర. నీ చేతిలోనిది ఏంటి అని అడిగారు ప్రభు మోషేని ప్రభు తన పని కొరకు పిలుస్తున్నప్పుడు ఈ ప్రశ్న తలెత్తింది. లేనిదొద్దు, చేతిలో ఉన్నది చాలు అదనమాట. లేనిది వద్దు, నీ చేతిలో ఉన్నది చాలు. నీ చేతిలో ఉన్నది ఏంటి అని ప్రభు అడిగారు. చాలామంది దేవుని సేవ చేస్తారు, అనడమే, కార్యం ప్రారంభించలేదు. చాలా సాకులు చెప్తారు. నాకు విద్య సరిపోదు, చదువు లేదు, నేను అంత నేర్పడవాడు కాదు, నాకు అంత శక్తి లేదు, నాకు అన్ని డబ్బులు లేవు, మా భార్య నాకు అడ్డం, ఇలాగ చాలా సాకులు చెప్తూ ఉంటారు. వారికి ఆశ ఉంటుంది కానీ క్రియ చేయరు, సాకులు చెప్తూ ఉంటారు. ఆలోచించండి, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభు పని చేయడానికి, ప్రభును వెంబడించడానికి, ప్రభు మార్గాల్లో నడవడానికి మనం ఎలాంటి సాకులు చెప్పకూడదు. కాబట్టి మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పటికీ. మోషే చేతిలో ఉన్నది అల్పమైనటువంటి కర్ర, కానీ అది దేవుని శక్తి వల్ల తర్వాత దేవుని కర్ర అని పిలవబడింది. అది దేవుని శక్తి వల్ల ఏమని పిలవబడింది? దేవుని కర్ర. చూడండి 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని, నిర్గమకాండం 4:20, గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళి, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాడు. అది మోషేదే యాక్చువల్గా కర్ర, కానీ దేవుని కర్రగా మారిపోయింది. దేవుని శక్తి వల్ల, దేవుని ప్రభావం వల్ల దేవుని కర్ర అని పిలువబడింది. అందుకే సముద్రం మీద అది చాపబడినప్పుడు, సముద్రం మీద ఎత్తబడినప్పుడు సముద్రం 2 పాయలేదు. అద్భుతాలు జరిగాయి అది ఎత్తబడినప్పుడు. అది బండ మీద పడితే బండ చేల్చబడి ఎంతగా అరణ్యంలో నీళ్లు ఏరులై పారాయి. నీళ్లు ఆ బండలో. కాబట్టి మనకున్నది, మన యొద్ద ఉన్న వాటితో దేవుని శక్తి చేత మనం అద్భుతాలు చేయగలం. మన దగ్గర ఉన్న వాటితో దేవుని శక్తి చేత అద్భుతాలు చేస్తాం. లేనిది అవసరం లేదండి. ప్రభు మనకి ఇచ్చింది ఏదో దాంతోనే మనం దేవుని కార్యాన్ని, దేవుని పనులు మనం చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 30వ వచనం. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండేది. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాడు. అతడును ఇశ్రాయేలీయులను రక్షించాడు. షమ్గరు అనే న్యాయాధిపతి, దాని గురించి ఒక్క వచనం రాయబడింది. అతడు ఫిలిస్తీన్లో 600 మందిని అంటే
మునుకోల కర్రతో శత్రువులను నాశనం చేశాడు. మునుకోల కర్రతో. సంసోను చేతిలో ఖడ్గం లేదు. సంసోను చేతిలో ఖడ్గం లేదు. ఉన్నదాన్నే వాడుకున్నాడు. అతనికి దొరికింది ఏంటంటే గాడిద, పచ్చి దవడ ఎముక. దానితోనే పోరాడి 1000 మంది ఫిలిష్తీయులను గొప్ప విజయాన్ని సాధించారు. న్యాయాధిపతులు 15. న్యాయాధిపతులు 14. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారవలెనాయి. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపారు. సంసోను చేతులు దవడ ఎముక పచ్చిది ఏదైనా, ఎండిపోయింది కాదు. ఇంకా మనం చూస్తే సారేపతు విధవరాలు ఇంటిలో తొట్టిలో పట్టెడు పిండి ఉందంట, గుడ్డులో కొంచెము నూనె. అయితే దేవుడు దాన్ని ఏం చేశారు? ఆశీర్వదించారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి. అతడు లేచి సారేపతుకు పోయి పట్టుకుని కట్టెలేర్చుండి చూచామని పిలిచి త్రాగుటగా పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని పెడుతుంది. ఆమె నీళ్లు తేపవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మించి అందుకు ఆమె నీ దేవుడు యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పొలాలు ఎరుటకే వచ్చి తిన్నాను. అప్పుడు ఏలి ఆమెతో ఎట్లా భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి ఆయన తీసుకుంటాను. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పము చూస్తాను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు అనేక దినములు భోజనం చేయించు వచ్చి యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. భూమి మీద వర్షం కురిపించేంత ఏలియా, ఆ విధవరాలు, అతని కుమారుడు, అతని ఇంటివారు. చూడండి 15వ వచనంలో ఏమనుంది? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చేది. కాబట్టి ప్రభువు అద్భుతాలు చేసేవాడు. మరి ఒక విధురాలను మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. ప్రవక్తల శిష్యుల్లో భార్య. అప్పుల వారు వచ్చి తమ బిడ్డలు దాన్ని తీసుకుపోతా ఉంటే ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థించి మొదలుపెట్టు. ఆమె ఇంటిలో ఉన్నదేంటి తెలుసా? నూనె కుండ. ఇంట్లో ఉన్నదేంటి? నీ దగ్గర ఏముందో అని, నీ ఇంట్లో ఏముందో నాకు తెలియజేయమన్నారు. నీ దాసురాలే నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరేమి ఏమి లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న నూనె కుండ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అప్పులు తీర్చబడ్డాయి, సమృద్ధిగా మిగిలిందంట. 7వ వచనం మనం చూస్తే
7వ ఆమె దైవజనుల వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నువ్వు పోయి నూనె అమ్మి నీ అప్పు తీర్చు, మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతుకు అని ఆమెతో చెప్పాడు. సమృద్ధిగా మిగిలి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, పిల్లవాని చేతిలో ఉన్న కొద్ది ఆహారం. ప్రభువుకు అప్పగించబడినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వేల మంది సమృద్ధిగా భుజించారు. ఇంకా మిగిలిపోయింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి. మరి యొప్పేలో తబిత అనే శిష్యురాలు ఉన్నది. ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉన్నది. ఆ దినమందు ఆమె కాయలపడి చనిపోగా ఆమె శవం కడిగి మేడగదిలో పొరలు పెట్టరు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడువు చేయక తమ వద్దకు రావాలని వేడుకుంటారు. 2 మనుషులు అతను పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వాడు మేడగదిలో అతను తీసుకుని వచ్చారు. ఎవరంటే వారు అందరూ వచ్చి ఏడ్చి దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రం అతని ఎదుట నిలిచారు. దొరక చేతిలో ఉన్నది చిన్న సూదే, కానీ దాని ద్వారా దేవుని పిల్లలకు ఎంతో సహాయం చేసి క్రీస్తు ఆమె చేతిలో ఉన్న సూదే అంతమందికి సేవ చేసి వారి అక్కరలు తీర్చిందంటే ఆలోచించండి. ఇంకా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 18:44 నుంచి. ఏడవ మారు అతడు చూచేదిగో, మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం ఆపుకున్నట్లు నీ రథం సిద్ధపరచుకుని పోమ్మని చెప్తామని వారిని పంపారు. అతను ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసింది కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలు అరిచెయ్యంత చిన్న మేఘం, మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం పై నుండి పైకి వస్తుంది. ఆ మేఘం ప్రవక్త యొక్క ప్రార్థనా ఫలితంగా త్వరలో లోకం మారింది. వాన పడడానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు చేతిలోనికి మనం తీసుకుని ఆయన మనం నమ్మి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభువును ప్రకటించడానికి, ఆయన పక్షంగా రోషం కలిగి జీవించడానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించడం. మనుషుల మీద, లోకం మీద, ధనం మీద మనం ఆధారపడకూడదు. ఇప్పుడు ప్రభువు మనల్ని పిలిచారు, ప్రభువు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారు, ప్రభువు మనకి ఇచ్చారు. కాబట్టి ప్రభువు మనకిచ్చిన అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభువు మీద ఆధారపడుతూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. క్రీస్తు కొరకు మనం పనిచేయాలి. క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలి. మన బోధల ద్వారా, మన మాటల ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా, మన నడత ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రభువుని మహింపరిచే విధంగా, అనేకులు ప్రభువుని గుర్తించే విధంగా మనం ప్రవర్తించాలి.
అనేకులు నీ సాక్ష్యాన్ని, నీ జీవన విధానాన్ని చూసి అనేకులు రక్షణ పొందేటట్లు, ప్రభువుని ఎరిగేటట్లు, ప్రభువుని అంగీకరించేటట్లుగా మనం ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన బిడ్డలుగా జీవించాలి. ప్రభు అడుగుతారు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని. కాబట్టి మనకున్నది చాలు. లేని దాని గురించి ఆశపడద్దు, ఆధారపడద్దు. లేని వాటి మీద ఆధారపడద్దు. ప్రభు మనకి ఏది ఇచ్చాడో దానితోనే మనం గొప్ప కార్యాలు చేయగలం. ఎందుకంటే దేవుడు శక్తివంతుడు. అది ఎంత చిన్నదైనా మనం ఇప్పటి వరకు చదువుకున్నాం కదా, ఇప్పటి వరకు మనం కొన్ని వాక్యాలు చూసాం. శంకర్ చేతిలో మునికోల కర్ర 600 మంది శత్రువుని నాశనం చేశాడు. సంసోను చేతిలో పచ్చి దవడ 1000 మంది శత్రువుని కూలద్రోసింది. విధవరాలింటిలో పట్టెడు పిండి కొంచెం కరువు కాలం అంతా పోషించాలి. నూనె కొండ తన అప్పులు తీర్చింది, తన కుటుంబాన్ని క్షేమంగా ఉంచింది. పిల్లవాని చేతిలో ఉన్న కొద్ది ఆహారం 1000 మందికి ఆహారం పెట్టడానికి ఇంకా మిగిలిపోవడానికి కారణం. దోర్కా చేతిలో ఉన్న చిన్న సూది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, అనేకులకు సహాయపడడానికి కారణం. చిన్న మేఘమే, అరిచేయంత మేఘం, కానీ అది గొప్ప కార్యం. గొప్పగా మోపైన వాన కురవడానికి భక్తుని ప్రార్థన ద్వారా సాధ్యం. కాబట్టి మనకున్న దానితో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు చేయగలడు. మనకు అది లేదు, ఇది లేదు, అలా జరగలేదు, ఇలా జరగలేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎప్పుడు ఇంకా మనం చూస్తే, నీ చేతిలో ఉన్నది ఏంటి అని ప్రభు అడిగారు. అది కర్ర అన్నారు. ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని, అతడు దాన్ని నేలను పడవేయగానే అది పాము అయింది. ప్రస్తుత బైబిల్లో పాము అయింది అని మాత్రం చూడండి. 3వ వచనంలో ఏమనుంది? అప్పుడు ఆయన దాన్ని నేల మీద పడవేయమని, నేలను దాన్ని పడవేయమని, అతడు దాన్ని నేల పడవేయగానే అది పాము అయ్యను. ప్రస్తుత బైబిల్లో ఇలాగే ఉంది. కానీ పాత తర్జుమాలో, పాత బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కానీ నిర్గమకాండం 4:3లో అతడు పారిపోయెను. పాత బైబిల్లో 1880లో రాయబడిన బైబిల్లోని మోషే దాని ఎదుటి నుండి పారిపోయింది. అది ఒట్టి కర్రే, అది ఒట్టి దేవుని శక్తి వల్ల అది పాము. పాము అనేది సాతానుకు సూచనగా ఉంది. అయితే ప్రభు అంటారు 4వ వచనంలో, నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పాము అపవాదికి సూచన. ఇక్కడ ఆ పట్టుకోగానే ఏమైంది? మళ్ళా కర్ర అయిపోయింది. ఇది సాతాను మీద మనం పొందాల్సిన విజయానికి సూచనగా ఉంది. ఆ పాము మోషేకు ఏ హాని చేయలేదు. మోషే చేయి చేప పట్టుకోగానే అది మారిపోయింది. దేవుని బిడ్డలు సాతాను మీద జయం పొందవలసిన వారుగా ఉన్నారు అనే భావం మనకు ఇందులో కనపడుతుంది. యేసుక్రీస్తు అపవాదిని, అంధకార శక్తులను ఓడించారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం
15 వచనం చదువు. 13 నుంచి 15 కలిసి ఉంటుంది. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకలతో సిలువ పెట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. వారి మీద మనకు జయమిచ్చాడు. మన స్వశక్తి చేత కాదు కానీ ఆయన రక్తాన్ని బట్టి మనకు అపవాది మీద జయమిచ్చాడు. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని? అపవాదిని జయించారు. కాబట్టి సాతాను జయించాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వల్ల. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఆయన వాక్యాన్ని బట్టి మనం దుష్టుని, ఆయన రక్తాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం అపవాదిని జయించాలి. యాకోబు గారు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి సాతాను మీద మనం జయ జీవితాన్ని జీవించాలి. సాతాను మనం జయించాలి. సాతాను మనం జయించాలంటే యేసుక్రీస్తు సహాయం మనకు ఉండాలి. ఆయన రక్తం వల్ల మనం వాడిని జయించగలం. ఆయన వాక్యం వల్ల మనం వాడిని జయించగలం. ప్రభువుకు లోబడి వాడిని ఎదిరించడం ద్వారా మనం అపవాది మీద విజయాన్ని సాధించాలి. కాబట్టి మనం ప్రభువుని ఎరిగినటువంటి మన ద్వారా దేవుడు అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేయాలి, అనేకుల్ని ప్రభు మార్గంలోకి నడిపించే సాధనాలుగా మనం వాడుకోవాలంటే మనం మొదట అపవాది మీద జయ జీవితాన్ని జీవించాలి. రెండవ సూచన ప్రభు అంటారు, నీ చెయ్యి చాపి 5వ వచనం, ఆయన దాని చేత వారు మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని ప్రత్యక్షమైన నమ్మదనను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొని మనగా. అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదు, హిమం వలె తెల్లదు. తన చెయ్యి రొమ్మును ఉంచుకొని తీసినప్పుడు అది కుష్ఠవ్యాధి గలదైపోయింది. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, మన శరీరం బలహీనమైనది అని మనం గ్రహించుకోవాలి. వ్యాధులకు బాధలకు లోనైపోయేది. అయితే ప్రభు వచ్చినప్పుడు మన దేహాలను మారుస్తాడు, మహిమ దేహంగా మార్చి మనల్ని తీసుకెళ్తారు. అయితే పౌలు గారు అంటాడు రోమపత్రికలో, నా శరీరంలో మంచిది ఏది లేదని నాకు తెలుసు అంటాడు. కాబట్టి ఏం చేయాలనుకున్నా అది చేయలేను, ఏం చేయకూడదు అనుకుంటాను అదే చేస్తాను. అందుకే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టి ఏం చేస్తాడంట? లోపరుచుకుంటున్నాను. శరీర ఇచ్ఛలను మనం చంపాలి. శరీర ఇచ్ఛలను చంపడానికే దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అందుకే ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారంటాడు రోమాపత్రిక. గలతీ 5:16 చూడండి. గలతీ 5:16, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను
నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అంటారు, దేవుడు మనకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చారు, కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ అంటే మన శరీర అవయవాలన్నిటినీ అదుపులో ఉంచుకోగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే అంటాడు గలతీ పత్రికలో 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలువ వేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. పౌలు గారు చూసుకోవాలి. ప్రభు మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా అంగీకరించినప్పుడు మనకు నూతన స్వభావం, నూతన సృష్టిగా మనం చేసాం. అయితే మన శరీరం తీసివేయబడలేదు, కానీ సిలువ ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా శరీర ఇచ్చల మీద జయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఎంత భక్తులైనా సరే శరీరం ఇంకా ఉన్నాడు కాబట్టి దినదినము కూడా మనకు ఎదురయ్యేటువంటి శరీరేచ్ఛను చంపుతూ మనం జీవించాలి. ఇది చెయ్యాలి. బొమ్మ నుంచి తీసుకున్న వెంటనే పుష్టివ్యాధి కలిగాయి, మళ్ళీ దాన్ని ఆ బొమ్మను పెట్టుకుని తీసుకుని. దీని భావం ఏంటంటే, మనం ఏదైనా అవిధేయతలో చిక్కినప్పుడు ప్రభు దగ్గర మనం చక్క చేసుకోవాలి. చక్క చేసుకోవడానికి మార్గం ఉంది. మనం ఏదైనా అవిధేయతలో పడినప్పుడు చక్క చేసుకునే మార్గం ఉంది. మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చిన్నపిల్లలు, మీరు పాపం చేయకుండా మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద ఆయనే మన పాపములకు శాంతి ఇస్తామన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతి ఇస్తాడు. మనం బలహీనతలో పడినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. ఆ మార్గాన్ని దేవుడు కలగజేశాడు. తోటి సోదరులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుతున్నప్పుడు వాళ్ళు మంచి దారిలోనికి మనం మూడవ సూచన ఇచ్చారు. ఏటి నీళ్లు మరియు ఆయన వారు నిన్ను నమ్మక మత్తు సూచన బట్టి వినకపోయినా రెండో దాన్ని బట్టి ఉంటారు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నువ్వు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయాను. అప్పుడు నువ్వు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తం. మూడవ సూచన నీళ్లు నేల మీద పోయాను, రక్తం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రక్తం చిందించకుండా పాపక్షేమాలను కలగదు. రక్తం ద్వారానే మనకు విమోచన. ఇశ్రాయేలీలు కూడా రక్తము ద్వారానే విమోచించబడ్డారు. గొర్రె పిల్లను చంపి పైన నిలువు కమ్ములకు పైన ఉన్నటువంటి ద్వారబంధం సింహద్వారానికి వేసినప్పుడు సంహారక దూత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రక్తము ద్వారానే పాపక్షమాపణ. ఆయన రక్తం ద్వారానే మనం సమీపస్తులమయ్యాం, ఒకప్పుడు దూరస్తులు. ఆయన రక్తం ద్వారానే ఒకప్పుడు అపరిశుద్ధులమైనటువంటి మనం, పాపులమైన మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తం ద్వారానే అనీతిమంతులు మనం ఒకప్పుడు, కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ద్వారానే మన పరలోక రాజ్యంలో ప్రవేశం మనకు దొరికింది. కాబట్టి పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే తన సువార్తలో యేసుక్రీస్తుని ప్రకటించారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటారు? 22-23 వచనాలు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశపు జ్ఞానం ఎదుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తూ సిలువ వేయబడిన 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుతున్నానని
నిశ్చయించుడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును నటించు. కాబట్టి దేవుని పిల్లలు ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నారు. 1 సాతాను మీద జయం, 2 శరీరేచ్ఛల విషయంలో జాగ్రత్త కలిగి జీవిస్తుంది. ఆయన రక్తంలోనే మనకు పాపక్షమాపణ ఉందని గ్రహించింది. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించే దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడు. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుంటాం. దేవుడు తన మిత్రులో ఈ వాక్యాన్ని మనకి నడిపించుకుంటాం. ప్రార్థన